అప్లికేషన్ ఓరియంటెడ్ అంటాడు. న్యూ టెక్నాలజీ వస్తుంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 వస్తుంది, ఏఐ వస్తే జాబ్ లాస్ వస్తుందా ఇన్ ఇండియా? హౌ ఫార్ ఏఐ ఈజ్ సూటబుల్ ఇన్ ఇండియన్ కంటెక్స్ట్? అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ పడుతుంది. ఆల్రెడీ నీతి ఆయోగ్ గేవ్ ఏ రిపోర్ట్, ఏఐ ఫర్ ఇండియా నీతి ఆయోగ్ రిపోర్ట్ ఉంది, ఖచ్చితంగా ఫోకస్ ఏరియా అవుతుంది, ఇచ్చినా ఇవ్వకపోయినా. కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటారు కాబట్టి మల్టిపుల్ ఎగ్జామినర్స్ ఉంటారు, మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, క్లబ్ చేస్తారు. సింగిల్ పర్సన్ విల్ నాట్ ప్రిపేర్, అవునే కదా, ఒక పర్సన్ మీద రిలై అవ్వరు జనరల్గా. టీఎస్పీసీ ఎలా చేసినా దట్ ఈస్ అ జనరల్ ప్రాక్టీస్ టు మెయింటైన్ స్టాండర్డ్స్. సో డెఫినెట్లీ వన్ ఎగ్జామినర్ విల్ లుక్ ఎట్ దిస్ ఆస్పెక్ట్. ఆల్రెడీ ఇన్ ఇండియా వీ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, వీఆర్ ఫేసింగ్ జాబ్లెస్ గ్రోత్, అవునా కదా? జాబ్లెస్ గ్రోత్ అంటే ఏంటి? గ్రోత్ ఉంది, జీడిపి పెరిగింది లాస్ట్ 2 గ్లోబల్ ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత, కానీ ఇనఫ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అవ్వలేదు. ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ జాబ్లెస్ గ్రోత్. ఇన్ దట్ కంటెక్స్ట్, ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హౌ ఫార్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ఇండియా? దిస్ మే ఫర్దర్ ఇంటెన్సిఫై. Does it mean that we have to stop using AI? The same thing happened when computer came. When computer was this small computer, when it came, everybody was feeling that it will create issues. Accountants, 3-4 accountants ఉండేవాళ్ళు, అందరూ చేసేవాళ్ళు. ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్ చిన్నగా, 1 person can do the work of 4 people. Postman gone, emails వచ్చేసాయి, telegram gone. So when computer came, people felt that it will create job loss. Now see what happened. From this classroom, from your day-to-day activities, even for your social media, even for your connections, everything is dependent on digital. Did it increase or decrease employment? Increase. But what about AI? 100 మంది చేసే పని ఒక AI మెషిన్ చేస్తుంది. Then Niti Ayog gave a report. AI can create job loss, but we have to use AI to address Indian problems. We have to use artificial intelligence to address the problems faced by India. Super specialty people లేరు. AI మెషిన్స్ వస్తే ఇమేజెస్ని స్కాన్ చేసి ఇట్ క్యాన్ డిటెక్ట్ క్యాన్సర్ హెల్త్లో. సూపర్ స్పెషలిస్ట్ ఆర్ రేర్ ఇన్ ఇండియా, తక్కువ ఉన్నారు, హ్యూమన్ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఎవ్రీ డాక్టర్ కెనాట్ గో అండ్ సీ. ఇఫ్ యూ ట్రైన్ AI విల్ టేక్ ద ఇమేజెస్, సెల్స్ ఇమేజెస్ తీసుకుంటుంది, స్కాన్స్ చూస్తుంది, ట్రైన్ చేస్తారు. అదే ఆటోమేటిక్ క్యాన్సర్ ఇండికేషన్స్ ఉన్నాయని ఆటోమేటిక్ క్యాన్ డిటెక్ట్. అల్గారిథమ్స్. ఎడ్యుకేషన్లో ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యునీక్, ఏ సింగిల్ టీచర్ ఈజ్ డెలివరింగ్, అందరికీ అన్నీ అర్థం కావు. ఈచ్ పర్సనలైజ్డ్ కస్టమైజ్డ్ ప్లాన్స్, పర్సనలైజ్డ్ టెస్ట్స్ క్యాన్ బి డన్ బై AI టు ఇంప్రూవ్ స్కిల్స్ ఇన్ ఇండియా. రిపిటేటివ్ జాబ్స్ని తగ్గించాలి, ఎఫిషియన్సీని పెంచాలి. ఆ రిపోర్టే తీసుకొని ఆన్సర్స్ తీసుకొని ఇచ్చాను మీకు. AI మీద క్వశ్చన్ ఉంది కదా, డైరెక్ట్లీ ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ నీతి ఆయోగ్ రిపోర్ట్. 120 pages 130 pages రిపోర్ట్ ఉంటుంది. వీ హ్యావ్ టు సెలెక్టివ్లీ సీ. రిపోర్ట్స్ చదవమన్నాను కదా అని డోంట్ గో ఆన్ రీడింగ్ ద రిపోర్ట్స్. నో, యూజ్ యువర్ డిస్క్రిషన్, లాజిక్, అప్లికేషన్ ఓరియంటెడ్ ఏముంటుంది అని. ఓకే, లైక్ దట్ ఇట్ విల్ బి ఆస్క్డ్. మీరు ఏదో ఇందాక క్వశ్చన్ అడుగుతున్నారు, ఐ ఇంటరప్టెడ్. అవును, ఖచ్చితంగా డిఫెన్స్ వల్ల కూడా డిఫెన్స్ వల్ల అప్లికేషన్ వన్ ప్రైమ్ ఏరియా ఫర్ అస్ ఇస్ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ఉన్నాయి కాబట్టి వాట్ ఆర్ ద ఇండిజినైజేషన్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ డిఫెన్స్ సెక్టర్? ఖచ్చితంగా దిస్ అ వెరీ ఫోకస్ ఏరియా. వెదర్ ఇట్ ఈస్ అరిహంత్, వెదర్ ఇట్ ఈస్ ఉత్తమ్ రేడార్, వెదర్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు రుస్తమ్ UAV, మెనీ ఇండిజినియస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. అది ఒక ఏరియా అవుతుంది. డిఫెన్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అని మనం చూసుకుంటే అప్లికేషన్స్ ఏమున్నాయంటే మెటీరియల్ సైన్స్లో చాలా డెవలప్మెంట్స్ అయ్యాయి. అసలు డిఫెన్స్ ఎందుకు, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ క్వశ్చన్ అడగరు, కానీ మనం అండర్స్టాండ్ ఎందుకంటే ఇంటర్నల్ సెక్యూరిటీ సిలబస్లో లేదు, మనకి యూపీఎస్సీలో ఉంది కానీ ఇక్కడ లేదు. సో డిఫెన్స్ ఓరియంటెడ్ కాదు, దే విల్ లుక్ ఇన్ అప్లికేషన్ ఓరియంటెడ్ ఓన్లీ. సో దే విల్ ఫోకస్ ఆన్ మోర్ లైక్ దిస్. See, it's something like the defense will give us strategy, no doubt. Why did Russia attack Ukraine? Because with respect to NPT, non-proliferation treaty వచ్చిన తర్వాత Russia didn't do, because P5 there is no mandatory for the permanent 5 to dismantle their nuclear weapons. Ukraine dismantled, except P5 everybody can dismantle their nuclear weapons. Discriminatory, అందుకే ఇండియా సైన్ చేయలేదు. పక్కన పాకిస్తాన్ ఉంది, ఆ పక్కన చైనా ఉంది, హైలీ హాస్టైల్ సిచ్యువేషన్, వీ డోంట్ వాంట్ టు సైన్ NPT. Ukraine signed, dismantled all its
న్యూక్లియర్ వెపన్స్ అటాక్ చేసింది. అదే న్యూక్లియర్ ఉంటే ఆలోచించేదే కదా. లైక్ దట్ డిఫెన్స్ ఈజ్ యూస్ఫుల్. ఇంటర్వ్యూలో అడగచ్చు ఈ క్వశ్చన్. ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు కాబట్టి టీఎస్పీఎస్సీకి దట్స్ ఒక స్మాల్ పాయింట్ మీద క్వశ్చన్ అడగకపోవచ్చు. డిఫెన్స్ పాలసీ అడగకపోవచ్చు, న్యూక్లియర్ స్ట్రాటజీ అడగకపోవచ్చు, ఎందుకంటే వీఆర్ మోర్ టెక్నాలజీ ఓరియంటెడ్. సో ఆ ఆస్పెక్ట్ని పైన చూసుకో. ఏదైనా క్వశ్చన్ ఇస్తే కోర్టులో కేసు వేయలేం కదా, ఇది సిలబస్లో లేదు అని. ఉన్నది లిమిటెడ్, అది యాక్చువల్లీ వాస్ట్ సిలబస్ అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు చూస్తే ఒకసారి ఓపెన్ చేస్తే సిలబస్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నాం, ఈచ్ యూనిట్కి 15 ఏరియాస్ మీరు పట్టుకుంటే అయిపోతుంది. అది మ్యాక్సిమం. వ్యాక్సిన్స్లో తీసుకోండి, వ్యాక్సిన్ మీద కంగారు పడుతున్నారు. ట్రెడిషనల్ వ్యాక్సిన్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ ఇమ్యూనిటీ అంటే ఏంటో తెలుసుకుంటారు, కొంచెం బయాలజీ పార్ట్ వస్తుంది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏంటో అంతవరకు తెలుసుకుంటారు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు దట్ వ్యాక్సిన్ టెక్నాలజీ చూసుకుంటారు. ర్యాబీస్ వ్యాక్సిన్ ఉంది, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఉంది, రికాంబినెంట్ డిఎన్ఏ వ్యాక్సిన్. ఓకే, నెక్స్ట్ థింగ్ డిఎన్ఏ వ్యాక్సిన్స్ వస్తున్నాయి, జైకోవిడ్. అందుకే నెక్స్ట్ స్టేజ్ అడిగేశాను నేను క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్. అది కూడా సైన్స్ అండ్ టెక్ మినిస్ట్రీలో డైరెక్ట్ రిపోర్ట్ యూ హ్యావ్ ఆన్ జైకోవిడ్ లాస్ట్ ఇయర్. జైకోవిడ్ మీరు రిపోర్ట్ చూస్తే దాంట్లో ఉన్న పాయింట్సే అక్కడ ఉంటాయి. కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్, ఫ్రమ్ ద కరెంట్ థింగ్స్ ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే. రైట్. సో వాళ్ళు ఇప్పుడు వ్యాక్సిన్స్ తీసుకుంటే మనకి వ్యాక్సిన్ టెక్నాలజీలో ట్రెడిషనల్ వ్యాక్సిన్ ఓపీవీ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 6-7 వేరియంట్స్ ఉన్నాయి. దాని మీద క్వశ్చన్ అడుగుతాడు డైరెక్ట్. ప్రొటెక్షన్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడు, రేబీస్ వ్యాక్సిన్, హెపటైటిస్ బి. ఖచ్చితంగా మనం ప్రాసెస్ చూసుకోవాలి. బయోటెక్నాలజీలో 7-8 లేయర్స్ ఉన్నాయి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎవాల్వింగ్. సో ద ఎగ్జామినర్ విల్ నాట్ ట్రబుల్ యూ. ఫింగర్ ప్రింటింగ్ వల్ల అప్లికేషన్సే అడుగుతాడు, దాంట్లో యూజ్ చేసే ఇన్డెప్త్ నాలెడ్జ్ అడగడు, ఇష్యూస్ అడుగుతాడు. జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఇండియాలో జిఎం ఫుడ్ క్రాప్స్ ఉన్నాయా? డూ యూ హ్యావ్ జిఎం ఫుడ్ క్రాప్స్ ఇన్ ఇండియా? ఎస్ అన్నారు, అబ్సల్యూట్లీ రాంగ్, కాన్సెప్టువల్ క్లారిటీ లేదు. జిఎం మస్టర్డ్ ఈజ్ ఇన్వెంటెడ్ బట్ వి డింట్ గివ్ పర్మిషన్. జిఎం రైస్ ఈజ్ దేర్, వి డింట్ గివ్ పర్మిషన్. ఓన్లీ ట్రయల్స్, ఏదో పూసాలో అగ్రికల్చర్ యూనివర్సిటీస్లో కొంచెం ఫీల్డ్లో రీసెర్చ్ చేసుకుంటారు అంతే. వి డింట్ అలౌ జిఎం ఫుడ్ క్రాప్స్ ఇన్ ఇండియా. బీటీ కాటన్ ఫుడ్ క్రాపా? కాదు. ఎందుకు అలౌ చేయలేదు? స్వీట్ కార్న్ ఉంది, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బయోటెక్నాలజీ స్వీట్ కార్న్ ఉన్న ఇంపోర్ట్ చేసుకున్న, వీఆర్ నాట్ అలౌవింగ్ టు కల్టివేట్ ఇన్ ఇండియా. ఇంపోర్ట్స్ మీద కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫుడ్ క్రాప్స్ ఎందుకు అలౌ చేయట్లేదు? వై వీఆర్ థింకింగ్ సో మచ్ విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ క్రాప్స్? వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ జెనెటికలీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్? దిస్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ విచ్ వీ షుడ్ హ్యావ్. అంతే. అన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో ఇవే ఉంటాయి, శ్రద్ధగా చదివితే. చెప్పండి. జిఎం కాదు, దే ఆర్ వెరీ వెరైటీస్, హైబ్రిడ్ వెరైటీస్ ఉంటాయి. టెక్నాలజీలో అయినా దే ఆర్ మెనీ వెరైటీస్ విత్ రెస్పెక్ట్ టు పూసా. మీరు ఐసీఆర్లో రిపోర్ట్ చూస్తే అవన్నీ ఇద్దాం అనుకున్నాను కానీ క్వశ్చన్ వై టు ట్రబుల్ అని చాలా వెరైటీస్, వీట్ వెరైటీస్ లిస్టే ఉంది. ఒక 5-6 లిస్ట్ వెరైటీస్ దాంట్లో ఉన్న డెవలప్మెంట్ చూసుకోవాలి. దో ఆర్ నాట్ జిఎం క్రాప్స్ కాదు. జెనెటికలీ మాడిఫైడ్ అంటే యూ హ్యావ్ టు టేక్ జీన్స్ ఫ్రమ్ అదర్ స్పీషీస్. లేదు, పర్మిషన్ లేదు, ఎక్స్పెరిమెంటే ఉంది. బీటీ బ్రింజాల్ ఉంది, జిఎం మస్టర్డ్ ఉంది, నాట్ అలౌడ్ ఫర్ కల్టివేషన్. సర్చ్ చేయండి కావాలంటే. అదే మస్టర్డ్, డిఎంఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ జిఎం మస్టర్డ్ విచ్ నథింగ్ బట్ ఢిల్లీలో ఇన్వెంట్ చేశారు దాన్ని. వి డింట్ అలౌ టు కల్టివేట్ కమర్షియల్ ప్రొడక్షన్ ఫుడ్ క్రాప్స్ని మనం అలౌ చేయలేదు. ఎందుకో చూడాలి, ఎందుకు అలౌ చేయట్లేదు, ఇష్యూస్ ఏంటి, జిఎం వల్ల ఇష్యూస్ ఏంటి. వీఆర్ టేకింగ్ సమ్ బీటీ అంటే బ్యాసిలస్ థొరెంజెస్, బ్యాక్టీరియాలో ఉన్న జీన్ని వీఆర్ కీపింగ్ ఇట్ ఇన్ కాటన్. దిస్ ఈజ్ జెనెటిక్. గ్రీన్ రివల్యూషన్లో హై ఈల్డింగ్ వెరైటీస్ ఉన్నాయి. మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ అవి. నువ్వు తక్కువ వాటర్కి ఎక్కువ కల్టివేట్ చేయటం. హై ఈల్డింగ్ వెరైటీస్ ఇన్ గ్రీన్ రివల్యూషన్ 1960s ఉన్నాయి కదా. ఆర్ దే జెనెటికలీ మోడిఫైడ్? నో, అదొక డిఫరెంట్ టెక్నాలజీ. దిస్ ఇస్ అ డిఫరెంట్ ఇంప్రూవ్మెంట్. బయోటెక్నాలజీలో 6-7 మేజర్ ఏరియాస్ ఉంటాయి. రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, దెన్ విత్ రెస్పెక్ట్ టు థెరపీస్, జీన్ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ, క్లోనింగ్. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు లుక్. ఓకే, కొన్ని లేటెస్ట్ ఏరియాస్ ఉన్నాయి. వేస్ట్ టు ఎనర్జీ మెథడ్స్ ఏంటి, న్యూ ఫీల్డ్స్, బయో డీజిల్, అసలు రెన్యూబుల్ ఎనర్జీ. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు రెన్యూబుల్ ఎనర్జీ లెట్ us టాక్ సంథింగ్ అబౌట్ న్యూక్లియర్. ఆఫ్టర్ జపాన్ ఇన్సిడెంట్ 2011 యాక్సిడెంట్, వరల్డ్ హ్యాస్ టేకెన్ ఏ స్టెప్ బ్యాక్ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ ఎనర్జీ. ఇండియా స్టేటస్ ఏంటి? డూ యూ వాంట్ న్యూక్లియర్ ఎనర్జీ? డూ యూ డోంట్ వాంట్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ పవర్ జనరేషన్? ఏంటి ఇండియా స్టేటస్ ఏంటి? ఇది తెలియాలి.
మరి ఇండియా ఫ్యూచర్ స్టాండ్స్ ఏంటి? బై 2070 వీ వాంట్ టు మేక్ ఇట్ బిగ్. ఎందుకు? వెన్ హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ బ్యాక్, వై ఈజ్ ఇండియా ప్లానింగ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఎ బిగ్ వే ఫర్ ద ఫ్యూచర్? విత్ రెస్పెక్ట్ టు కొంచెం డేటా ఓరియంటెడ్ సివిల్ సర్వీసెస్ లేకుండా కొంచెం అన్ని, ఇప్పుడు సివిల్స్కి గ్రూప్స్కి పెద్ద డిఫరెన్స్ లేదు, ఎందుకంటే వీళ్ళే డెప్యూటీ కలెక్టర్లు ఐఏఎస్గా అవుతారని దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ స్టాండర్డ్స్ అవుట్ ఆఫ్ ఇట్. విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ ఎనర్జీ, దీనికి సంబంధించి న్యూక్లియర్ ఎనర్జీలో కూడా ఇన్ కుందంకులం దెర్ ఈస్ అ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద రియాక్టర్స్ యూజ్డ్. క్యాన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు న్యూక్లియర్ రియాక్టర్స్ యూజ్డ్ ఇన్ కుందంకులం? ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ అన్ని ప్రెజర్, చెప్పండి. ఫాస్ట్ బ్రీడర్ ఈజ్ ఇన్ స్టిల్ ప్రోటోటైప్ ఓన్లీ, సెకండ్ స్టేజ్. వి హ్యావ్ భావని, ఒక రియాక్టరే ఉంది, దాన్నే యూజ్ చేస్తున్నాము. అది కుందంకులంలో లేదు. కుందంకులంలో మీరు కెపాసిటీ చూడండి, అన్ని 220 స్టేజ్లో ఉంటాయి, కుందంకులంలో 1000 ఉంటుంది. రష్యన్ రియాక్టర్స్ యూజ్ చేస్తున్నాం. దర్ ఇస్ అ డిఫరెన్స్. వివిఆర్ దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ టెక్నాలజీ. కొంచెం చేంజ్ అది ఇంపార్టెంట్ అవుతుంది. 220 నుంచి కెపాసిటీ ఎంత చేసాం? 1000, ఒక రియాక్టర్ కెపాసిటీ. సో హౌ థింగ్స్, సరే అదొక డైమెన్షన్, అది ఫ్యాక్చువల్ విచ్ వీ హ్యావ్ టు లుక్. 2% ఉన్నదాన్ని ఇప్పుడు ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, న్యూక్లియర్ ఎనర్జీ, ఈజ్ ఇట్ ఎ క్లీన్ ఫ్యూయల్ ఆర్ నాట్? క్లీన్ ఫ్యూయల్. వేస్టేజ్ ఈజ్ లెస్, ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ లెస్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. న్యూక్లియర్ ఎనర్జీ ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ ఈవెన్ టుడే వీఆర్ హెవీలీ డిపెండెంట్ ఆన్ కోల్. అవునా కదా? 60% ఆఫ్ ఇండియాస్ నీడ్స్ ఆర్ హ్యాపెనింగ్ త్రూ కోల్. Because India is one of the largest, has largest, fourth or fifth, I think fourth largest reserves of coal in the world. So we are heavily dependent on coal because we don't have enough oil and natural gas. Okay, so imports మీద always it is unstable. Coal మీద depend అవుతున్నాం, which is not clean fuel. Always ఎప్పటికన్నా అయిపోవాలి అది. మరి రెన్యూబుల్, క్లైమేట్ చేంజ్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఎవ్రీ రెన్యూవబుల్ ఎనర్జీ హ్యాస్ ఎ ఛాలెంజ్. లెట్ us take రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్స్ మనం తీసుకుంటే, రెన్యూబుల్ ఎనర్జీలో కొన్ని ఇష్యూస్, మనం సన్ తీసుకుందాం, కంటిన్యూస్గా ఉండదు. నాట్ ఓన్లీ దట్, ట్రాపిక్స్, డిఫరెంట్ క్లౌడ్స్ అవన్నీ ఎఫెక్ట్ అవుతుండే, ఇంటర్మీడియట్, కంటిన్యూస్ కాదు, నైట్ పనిచేయదు. అవన్నీ కామన్ సెన్స్, 10th క్లాస్ పిల్లాడు కూడా చెప్తాడు. ఫోటోవాల్టైక్ సెల్ టెక్నాలజీ లేదు, వీఆర్ ఇంపోర్టింగ్. మేజర్ ప్రొడక్షన్ లేదు, మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ లేదు, బ్యాటరీ మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ లేదు మన దగ్గర, పర్సనల్ లేదు, ఇట్ విల్ టేక్ టైమ్. సోలార్ హ్యాస్ ఇట్స్ ఓన్ థింగ్స్. ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ మోర్ హై. ఆల్రెడీ ఇండియాలో స్కేర్సిటీ ఆఫ్ ల్యాండ్, చంపుకుంటారు ల్యాండ్ కోసం, అవునా కదా? ల్యాండ్ అనేది చాలా స్కేర్స్ రిసోర్స్, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ల్యాండ్, ఎఫిషియన్సీ తక్కువ. కెన్ యూ రన్ ఎ కార్ విత్ సోలార్ ప్యానెల్? రన్ చేయొచ్చు, కానీ సోలార్ ప్యానెల్ ఎంత ఉండాలి అదే కార్కి? మన స్ట్రీట్ అంత ఉండాలి. సైజ్ షుడ్ బి వెరీ హై, ఎఫిషియన్సీ ఈజ్ వెరీ లెస్. దాన్ని మోయడానికే సరిపోతుంది కార్కి, హై పవర్ రాదు. మనం తొక్కితే వెళ్ళాలి కదా 100 కిలోమీటర్ స్పీడ్లో, పాసిబుల్ కాదు. లాంగ్ డిస్టెన్సెస్ కష్టం. ఓకే, ఇష్యూస్ ఉన్నాయి. విండ్ హ్యాస్ ఇష్యూస్. విండ్ ఎనర్జీ లొకేషన్ స్పెసిఫిక్గా ఉంటుంది. ల్యాండ్ బ్రీజెస్, సీ బ్రీజెస్, లొకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ కాంట్ హ్యావ్ ఎట్ ఎవ్రీ ప్లేస్. సోలార్లో బ్యాటరీ ఇష్యూస్ కూడా ఉన్నాయి, స్టోరేజ్. వీ డోంట్ హ్యావ్ ఇనఫ్ బ్యాటరీ టెక్నాలజీస్ ఆల్సో. బ్యాటరీ మెయింటెనెన్స్ కామన్ మ్యాన్ రాదు. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీసే కాల్స్ వస్తున్నాయి, 2 వీలర్స్. దాని మీద కూడా క్వశ్చన్ రావచ్చు, వై నవ్ ఎ డేస్ మెయిన్లీ 2 వీలర్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు బర్నింగ్? వాట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ హ్యావింగ్ విత్ రెస్పెక్ట్ టు సాలిడ్ దిస్ ఎలక్ట్రిక్ వెహికల్స్? టైప్ ఆఫ్ బ్యాటరీ, లిక్విడ్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారు, సాలిడ్ స్టేట్ బ్యాటరీ యూజ్ చేయట్లేదు. ఈ మాత్రం తెలిసి ఉండాలి, ఈవెంట్ జరుగుతుంది కాబట్టి. సో సోలార్లో ఇష్యూస్ ఉన్నాయి, సన్లో ఇష్యూస్ ఉన్నాయి, విండ్లో ఇష్యూస్ ఉన్నాయి విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ రెన్యూబుల్. బయోగ్యాస్లో ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, బయోడీజిల్, విత్ రెస్పెక్ట్ టు అదర్ కైండ్ ఆఫ్ ఫ్యూయల్స్. ఎనీవే, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ వీఆర్ హెవీలీ డిపెండెంట్. అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ ప్రాబ్లమ్, హ్యాస్ ఎ లిమిటేషన్. న్యూక్లియర్ ఎనర్జీ ఆల్సో హ్యాస్ ఎ లిమిటేషన్, నో డౌట్. ఓకే, ఏదైనా డిజాస్టర్ అయితే డేంజరస్ అని, బట్ వీఆర్ డెవలపింగ్ దెమ్. 10-15 years పడుతుంది ఒక ప్లాంట్ డెవలప్ చేయాలంటే. సేఫ్టీ ఎక్కువ ఇండియన్ కంటెక్స్ట్లో. నాట్ ఓన్లీ దట్, విత్ రెస్పెక్ట్ టు దట్, న్యూక్లియర్ ఎనర్జీ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇట్ క్యాన్ బి హ్యాండిల్ ప్రాపర్లీ, తక్కువ వేస్ట్ జనరేట్ అవుతుంది. With respect to nuclear, one more advantage we have, we are the only country in the world which are going for which based? Thorium based. Which is, India has the richest resource of thorium. When third cycle kicks, థర్డ్ సైకిల్ వస్తే ఇప్పుడు అన్ని మేజర్గా ఏం రియాక్టర్స్ ఉన్నాయి?
ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ pressurized heavy water reactors. Next stage low, when fast breeder reactor kicks in, majority of the nuclear power plants in India will convert it into which mode? FBR mode. Tarvata, and next third stage vachin tarvata, most of the reactors will convert into advanced heavy water reactor, third stage. Fuel independency vastundi if the technology comes. Who is working on the technology? India. That is our strategic advantage. That's the reason we are focusing on nuclear energy. Strategy, government strategy. Directly reading a question, you will not understand it. Purpose it. Atla manam teeskunte each topic ki 15 topics kanna ekku ravu. Edi ichina itla comprehensive ga chadivite whatever you give, that will be coming under that 15 topics only. రాసేస్తారు, ఎగ్జామ్ అయిపోతుంది. కరెంట్ ఓరియంటేషన్ ఉంటుంది కాబట్టి కరెంట్ ఫ్యాక్ట్స్. ఇన్ఫ్యాక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ హ్యాస్ అన్ అడ్వాంటేజ్, బర్డన్ కాదు. పాలిటీలో కరెంట్ ఇంబైబ్ చేయటం కష్టం, ఎగ్జాంపుల్స్ రాయొచ్చు కష్టం, అవునా కదా. థియరిటికల్ ఎక్కువ ఉంటుంది, ఎకానమీ ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఎకానమీ కూడా కరెంటే, విచ్ ఈజ్ నాట్ కరెంట్. సైన్స్ అండ్ టెక్ ఈజ్ మెయిన్లీ డిపెండెంట్ ఆన్ కరెంట్ ఫ్యాక్ట్స్. సో 1 year నుంచి చదవాలి అన్న హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. 1.5 year ఎక్కువ ఇష్యూస్ లేవు, సాచురేషన్ అయిపోయింది, అవునా కదా. ఎకానమీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, పాలిటీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, కరెంట్ ఆస్పెక్ట్ సంబంధించి. సైన్స్ అండ్ టెక్లో ఎత్తుకొడితే ఎన్ని ఉంటాయి? 15 వస్తే గొప్ప ఈచ్ దానికి. కరెంట్ ఆస్పెక్ట్స్ బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే స్టాండర్డ్ థింగ్స్, ప్రతి చిన్న స్మాల్ 10 మార్కర్ క్వశ్చన్ 12 minutes అంటున్నాడు కాబట్టి చిన్న డెవలప్మెంట్ అడుగుతాడా? అడగడు. తీసోట్లు పడేయటమే, ప్రిలిమ్స్ కాదు కాబట్టి. స్మాల్ డెవలప్మెంట్ అవసరమా? వాడు అడగలేడు, మనం చదవాల్సిన అవసరం లేదు. ఇట్లా మేజర్ టెక్నాలజికల్ షిఫ్ట్ ఉందంటే డెఫినెట్గా. అలాంటి మేజర్ టెక్నాలజీ షిఫ్ట్ ఇప్పుడు పాసిబులా? కష్టం, కొన్నే ఉన్నాయి. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఎ సొల్యూషన్ విచ్ యూ హ్యావ్ టు లుక్. ఓకే, లైక్ దట్ చదవండి ఒకసారి. నేను కూడా కొన్ని టాపిక్స్ ప్రిపేర్ చేస్తాను, మీ అన్నీ అయిపోయిన వరకు కొన్ని లిస్ట్ ఆఫ్ టాపిక్స్ లాగా చేసుకొని I'll try to support you. Okay, so it's not about the thing, it's about the way of approach you have, especially with this applies to all the subjects. తీసుకోవాలి, సెలెక్టివ్గా ప్రిపేర్ అవ్వాలి. వాస్ట్ సిలబస్ కాదు, బ్రేక్ ఇట్, అప్లై ద థింగ్స్. 200 questions 300 questions కాదు, కొడితే అయిపోవాలి దాంట్లోనే. సబ్జెక్ట్కి 200-300 కాదు, టోటల్గా వీ హ్యావ్ టు ప్రిపేర్. అన్ని ఏరియాస్ బ్రాడ్గా ప్రిపేర్ అయితే దాంట్లో నుంచి ఏమన్నా వచ్చినా విచ్ క్యాన్ ఏబుల్ టు write it. Okay, so that's it. I hope that this is useful. దాని that చూడండి, తర్వాత ఎలా సపోర్ట్ చేయాలో విల్ వర్క్అవుట్. ఫైన్, చలో ఎక్కువ అయిపోయింది. హ్యావ్ డిన్నర్. సైలెంట్గా విన్నారు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.